పిల్లలు పుట్టకపోవడానికి 40% ఇదే కారణం. నమస్కారం. పెళ్లి చేసుకోపోయే ఆడపిల్లలు లేదా పెళ్ళైన ఆడవారు, ముఖ్యంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. తల్లిదండ్రులు కావాలనే పెళ్ళైన ప్రతి జంట యొక్క అత్యంత బలమైన కోరిక, గుండెలపై తమ పిల్లల యొక్క తప్పటడుగులు చెరగని ముద్రలా ఉండిపోవాలనే కాంక్ష, వారి చిరునవ్వులతో ఇల్లంతా సందడి చేయాలనే ఒక ఆశ. కానీ ఈ రోజుల్లో ఎంతమంది జంటలు ఈ ఆనందానికి చేరువవుతున్నారు? ఎందుకంటే మన దేశంలో దాదాపు 40% జంటలు ఈ అదృష్టానికి నోచుకోలేకపోతున్నారు. దానికి కారణం వారి ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉండడమే. అసలు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్కి ప్రెగ్నెన్సీకి ఉన్న సంబంధం ఏమిటి? ఇవి బ్లాక్ అవడం వల్ల పిల్లలు ఎందుకు పుట్టరు? అలాగే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతున్నాయి? ఇవన్నీ తెలియాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. మీ వంశాన్ని విస్తరించుకోవాలి మరియు ఈ ప్రపంచంలోకి బిడ్డను తీసుకురావాలనే కోరిక మీలో ఆశ మరియు ఆనందాన్ని నింపవచ్చు. దానికోసం మీరు 1000 కళ్ళతో వేచి చూస్తుండవచ్చు. కానీ గర్భాన్ని పొందడం అందరికీ అంత సులభం కాకపోవచ్చు. మాతృత్వం కోసం ఎదురు చూస్తున్న ఒక మహిళ ఎదుర్కొనే ప్రధాన అడ్డంకుల్లో ఫెలోపియన్ ట్యూబ్లు బ్లాక్ అవడం కూడా ఒకటి. అండాశయాల నుంచి గర్భాశయానికి అండాన్ని లేదా గుడ్డును తీసుకువెళ్లడంలో ఫెలోపియన్ ట్యూబ్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఫెలోపియన్ ట్యూబ్లు అంటే అండాశయాలను గర్భాశయానికి అనుసంధానించే సన్నని ట్యూబ్స్ లేదా గొట్టాలు. ఇవి గర్భాశయానికి ఇరువైపులా ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ అండాన్ని తీసుకువెళ్లే క్రమంలో అండం స్పర్మ్ ద్వారా ఫలదీకరణం చెందబడుతుంది. ఒకవేళ 1 లేదా 2 ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజ్ ఏర్పడిన లేదా ఏదైనా అడ్డంకి ఏర్పడిన అండాశయం విడుదల చేసిన ఆ అండం గర్భాశయాన్ని చేరుకోదు. పైగా స్పర్మ్ అండాన్ని చేరుకోలేదు. దీనివల్ల ఫలదీకరణం జరగదు. ఫలితంగా ఒక స్త్రీ గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఫెలోపియన్ ట్యూబ్స్కి మరియు ప్రెగ్నెన్సీకి ఉన్న సంబంధం. కాకపోతే ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చే ఉంటుంది. అదేమిటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి అని. పదండి ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకుందాం. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి మొట్టమొదటి కారణం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. PID అనేది గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్లు లేదా అండాశయాలను ప్రభావితం చేసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఫెలోపియన్ ట్యూబ్స్ని వాపుకి గురి చేసి అడ్డంకిగా మారడానికి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ తరచుగా లైంగికంగా సంక్రమిస్తుంది. దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే వంధ్యత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్ని వీలైనంత త్వరగా దూరం చేసుకోవడం మంచిది. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి రెండవ కారణం ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది గర్భాశయం యొక్క లోపలి భాగాన్ని కప్పి ఉంచే ఎండోమెట్రియం అని పిలువబడే కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. దానివల్ల ఫెలోపియన్ ట్యూబ్లలో అడ్డంకికి దారితీసే మచ్చల్ని ఏర్పాటు చేస్తుంది. ఇవే కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మూడవ కారణం సర్జరీస్. కొంతమందికి సర్జరీల వల్ల కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి పొత్తి కడుపు భాగంలో జరిగిన సర్జరీ, సిజేరియన్ విభాగం లేదా ఎక్టోపిక్ గర్భాన్ని తొలగించే సర్జరీ. ఈ సర్జరీలు ఫెలోపియన్ ట్యూబ్లలో అడ్డంకులు ఏర్పడటానికి దారితీసే మచ్చలను కలిగిస్తాయి. ఫెలోపియన్ ట్యూబ్లు బ్లాక్ అవ్వడానికి 4వ కారణం ఎక్టోపిక్ గర్భం. ఎక్టోపిక్ గర్భం అంటే ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలోకి వెళ్లకుండా గర్భాశయం వెలుపల కానీ లేదా ఫెలోపియన్ నాళాలలో కానీ ఇరుక్కుపోవడం. దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా పిలుస్తారు. దీనివల్ల ట్యూబ్లలో నష్టం లేదా అడ్డంకులు ఏర్పడవచ్చు. ఇక ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి గల చివరి కారణం హైడ్రోసాల్ఫింగ్. హైడ్రోసాల్ఫింగ్స్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లలో ద్రవం పేరుకుపోవడం. ఈ ద్రవం పేరుకుపోవడం వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్లో వాపు ఏర్పడుతుంది. ఫలితంగా అడ్డంకులకు దారితీస్తుంది. ఈ అడ్డంకి వల్ల స్త్రీలు సహజంగా గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఈ కారణాలన్నీ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి కారణాలు అవుతాయి. మరి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అని ఎలా తెలుస్తుంది? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. కొన్ని రకాల సంకేతాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. కాకపోతే ఈ లక్షణాలు అందరికీ ఒకే రకంగా ఉండవని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఏ సమస్యనైనా ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఒకవేళ మీరు కూడా మీ ఆరోగ్యం గురించి అవగాహన పొందే వీడియోలు ప్రతిరోజు చూడాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ని సూచించే మొట్టమొదటి సంకేతం సెక్స్ సమయంలో నొప్పి రావడం. దానికి కారణం లైంగిక చర్య సమయంలో ట్యూబ్పై పడే ఒత్తిడి. నొప్పి కటి ప్రాంతంలో, పొత్తి కడుపులో లేదా శరీరం యొక్క ఒక వైపున అనిపించవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ని సూచించే రెండవ సంకేతం క్రమరహిత పీరియడ్స్. ఫెలోపియన్ ట్యూబ్లు బ్లాక్ అయిన స్త్రీలలో పీరియడ్స్ క్రమరహితంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ సమయంలో డిశ్చార్జ్ కూడా భారీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు అండాశయం నుంచి గర్భాశయానికి అండం రవాణా చేయడం ద్వారా ఋతుచక్రంలో ఫెలోపియన్ నాళాలు కీలక పాత్ర వహిస్తాయి. ట్యూబ్లు మూసుకుపోయినట్లయితే అండం గర్భాశయంలోకి చేరకపోవడం వల్ల క్రమరహిత పీరియడ్స్ లేదా భారీ రక్తస్రావం జరుగుతుంది. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ని సూచించే మూడవ సంకేతం పొత్తి కడుపులో నొప్పి. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిన స్త్రీలలో తరచూ పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ ని సూచించే చివరి సంకేతం సంతానలేమి. అండం యొక్క ఫలదీకరణంలో ఫెలోపియన్ ట్యూబ్స్ కీలక పాత్ర పోషిస్తాయనే విషయం ఇదివరకే తెలుసుకున్నాం. అవి బ్లాక్ అవ్వడం వల్ల స్పర్మ్ మరియు అండం కలవడం మరియు ఫలదీకరణ జరగడం కష్టమవుతుంది. కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిన స్త్రీలలో క్రమం తప్పకుండా అండం విడుదల అవుతున్నప్పటికీ వారు గర్భం దాల్చడం, ఒకవేళ మీరు కూడా 6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నా కూడా గర్భం ధరించకపోతే దానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఆయుర్వేదంలో మీ సమస్యను దూరం చేసి తల్లిదండ్రులు కావాలనే మీ కోరికను నెరవేర్చడానికి అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఆ చికిత్సల ద్వారా మీ సమస్య ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా దూరం అవుతుంది. ఒకవేళ అటువంటి ఆయుర్వేద చికిత్సలతో మీ సమస్యను దూరం చేసుకోవాలి అనుకుంటే నిస్సందేహంగా మీరు వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడమే మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన ఆయుర్వేదకి వచ్చి మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ విషయాన్ని వారికి కూడా తెలియచేయండి. ఎందుకంటే సమస్య తీవ్రమైన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగా నివారించడం మేలు కదా. ఇలాంటి విలువైన సమాచారం మరింత తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.